నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందే. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతలతో సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించిన సీఎం. బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకం. నిజామాబాద్కు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కరీంనగర్కు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ను నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన వినతులు అధికారులు వెంటనే పరిష్కరించాలి. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్లలో వినతులు స్వీకరించిన కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, జితేశ్వరి పాటిల్. రాష్ట్రంలో త్వరలో టెట్ నిర్వహణ. ఏప్రిల్ లేదా మేలో టెట్ నిర్వహించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల ప్రతిపాదనలు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదు. బీఆర్ఎస్ బలహీనతలే కాంగ్రెస్ విజయానికి కారణం. హైదరాబాద్లో మీడియాతో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్. నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మండిపాటు. నిజామాబాద్ జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శివశంకర్ మృతి. సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఉన్నతాధికారులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమైన 67వ జాతీయ కబడ్డీ పోటీలు. ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఇవాళ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల సన్నద్ధతపై నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా బారాసా మొదటి స్థానంలో ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని, అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ప్రాతినిధ్యం కోసం గట్టిగా కొట్లాడితే విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. బారాసాకు ఎన్నికల్లో గెలుపోటములు కొత్తేమి కాదని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చి మాట దాటేస్తోందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి బట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. అప్పులు, శ్వేతపత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తున్నారని ఆక్షేపించారు. పేదల కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, ఇతర సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తే ఆయా లబ్ధిదారులతో బారాసా పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రైతు బంధు డబ్బులు వేయకుండా ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా బారాసా శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. పార్టీలో మార్పులు చేర్పులను కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలు విన్నవించారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గంలోని పలు సమస్యల గురించి, పనుల గురించి వివరించారు. పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదని, బీఆర్ఎస్ బలహీనతలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ భవన్లో జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. సంఖ్యాపరంగా కాంగ్రెస్ గెలవచ్చు, కానీ నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్లో ఎవరు సమర్థులు ఉన్నారని ప్రజలు ఓట్లు వేశారు. ఇది కార్యకర్తల తప్పు కాదని పోచారం చెప్పారు. నాయకులుగా మనమే బాధ్యత వహించాలన్నారు. నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. బీఆర్ఎస్కు ఉన్న కేడర్ ఇతర పార్టీకి లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ సీఎం కానందుకు ప్రజలు బాధపడుతున్నారని, కష్టపడి పనిచేస్తే బీఆర్ఎస్కు 16 పార్లమెంట్ సీట్లు రావడం కష్టమేమీ కాదన్నారు. గ్రూపు తగాదాలను స్వస్తి పలికి సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాలని, అదేవిధంగా గెలిచిన పార్టీలు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని, అది వారి బాధ్యత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులైందని, సమీక్షల పేరుతో పరిపాలన గాలికి వదిలేశారని అన్నారు. విలువైన సమయాన్ని ఢిల్లీ, హైదరాబాద్ మధ్య తిరగడానికి వెచ్చిస్తున్నారని విమర్శించారు. కొత్త పథకాలు దేవుడెరుగు అమలులో ఉన్న పథకాలను వదిలేస్తున్నారని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏదైనా గత ప్రభుత్వాల పథకాలను గౌరవిస్తూ అదనంగా కొత్త పథకాలను అమలు చేయాలన్నారు. నువ్వేదైనా కొత్త హామీలు ఇస్తే వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి, కానీ చాతగానితనాన్ని నిరూపించుకోవడానికి కొత్తదేం లేదు, కానీ ఉన్నది రద్దుపరుస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇలా గృహలక్ష్మి పథకం మొదలైంది పోయిన గవర్నమెంట్లో. సో ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. 4 లక్షలకు టార్గెట్ ఇస్తే అందులో కలెక్టర్లు 2,12,095 ఇళ్లకు మంజూరు ఇచ్చారు. దాని జీఓఎంఎస్ నెంబర్ 48 ద్వారా మన 30 తారీఖు రద్దుపరిచారు. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ స్పీడ్ పెంచింది. సోమవారం పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్కు పాయల్ శంకర్, పెద్దపల్లి రామారావు పటేల్, కరీంనగర్ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జహీరాబాద్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మెదక్ హరీష్ బాబు, మల్కాజ్గిరి పైడి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ డాక్టర్ కె లక్ష్మణ్, హైదరాబాద్ రాజాసింగ్, చేవెళ్ల వెంకట నారాయణరెడ్డి, మహబూబ్ నగర్ రామచంద్రరావు, నాగర్ కర్నూల్ రంగారెడ్డి, నల్లగొండ చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్ మర్రి శశిధర్ రెడ్డి, మహబూబాబాద్ గరికపాటి మోహన్ రావు, ఖమ్మం పొంగులేటి సుధాకర్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. కాగా పార్టీ కీలక నేతలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, కిషన్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డిలకు ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించకపోవడం గమనార్హం. రాష్ట్రంలో త్వరలో టెట్ నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలను రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. దీంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవి సెలవుల్లో పరీక్ష పెడితే బెటర్ అని ఆఫీసర్లు యోచిస్తున్నారు. రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 15న టెట్ నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మెగా డిఎస్సి అంశం తెరమీదికి వచ్చింది. ఇప్పటికే గత సర్కారు రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తుంది. ఈ క్రమంలో టెట్ నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఇటీవల విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించగా మెగా డిఎస్సి టెట్ నిర్వహణపై చర్చ జరిగింది. సాధ్యమైనంత త్వరగా వీటిని నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముందుగా టెట్ పెట్టాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ పరీక్షకు నిరుద్యోగులతో పాటు టీచర్లు హాజరు కానుండడంతో వారందరినీ దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ రెడీ చేయాల్సి ఉంది. ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ఆఫీసర్లు భావిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, డిఆర్డీఓ చందర్, డిపిఓ జయసుధ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లాకు సంబంధించి ప్రజలు అందించే వినతులపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్యక్రమం వినతులను శాఖల వారీగా పంపించడం జరుగుతుందని, వాటిని వెంట పరిశీలిస్తూ పరిష్కరించాలని సూచించారు. వినతులపై చేపట్టిన చర్యల గురించి వివరిస్తూ సమగ్ర నివేదికలు పంపించాలన్నారు. ఒకవేళ వినతులు పరిష్కారం కానట్లయితే అందుకు గల కారణాలు తెలియజేయాలని సూచించారు. ప్రజావాణి వినతులపై చేపట్టిన చర్యలకు సంబంధించి ఇకపై వారం సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శివశంకర్ మృతి చెందడం పట్ల జిల్లా అధికార యంత్రాంగం సంతాపం వ్యక్తం చేసింది. 2021 ఫిబ్రవరిలో నిజామాబాద్ జిల్లాలో బాధ్యతలు చేపట్టిన లేబర్ డిప్యూటీ కమిషనర్ రవిశంకర్ క్యాన్సర్ వ్యాధికి గురై చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శివశంకర్ చిత్రపటానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, డిఆర్డీఓ చందర్, డిపిఓ జయసుధ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కార్మిక శాఖ అధికారి యోహన్, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. శివశంకర్ అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. సోమవారం తెలంగాణ భవన్లో నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్కు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ నిజామాబాద్లో తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే బీఆర్ఎస్ నేతలే రకరకాల అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. కార్యకర్తలను, అధిష్టానాన్ని, నేతలను కలవకుండా కొందరు అడ్డుపడ్డారని సీరియస్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గం కోటరీ ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు. వారి సొంత కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలను ఇవ్వడం వల్లనే పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలంలోని ప్రజాపాలనలో ప్రజల నుంచి స్వీకరించిన అభయహస్తం దరఖాస్తులు ఆన్లైన్ నమోదును వేగవంతం చేయాలని జెడ్పీ సీఈఓ సుధీర్ కుమార్ సూచించారు. సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ క్షుణ్ణంగా ఆయన పరిశీలించారు. ఆయన మండల కార్యాలయానికి వచ్చిన సమయంలో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వెంటనే ఫోన్లో విద్యుత్ శాఖ ఎస్సీతో మాట్లాడి ఈ నెల 17 వరకు అభయహస్తం దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతున్నందున విద్యుత్ సరఫరా అంతరాయం ఉండకుండా చూడాలని కోరారు. వెంటనే స్పందించి అధికారులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిర్ణీత గడువులు దరఖాస్తులను ఆన్లైన్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఎంపీడీఓ సల్మాన్ రాజ్కు సూచించారు. అవసరమైతే అదనపు సిస్టంలో ఏర్పరచుకొని ఆపరేటర్లు నియమించుకోవాలన్నారు. ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో తప్పులు లేకుండా దరఖాస్తులోని వివరాలను 1కి 2 సార్లు సరిచూసుకోవాలని సూచించారు. ఆయనతో పాటు ఎంపీడీఓ సల్మాన్ రాజ్, ఎంపీపీ నారాయణ రెడ్డి, సిబ్బంది భూమారావు, పంచాయతీ సెక్రటరీ రాజేందర్, రాఘవేందర్ తదితరులు ఉన్నారు. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 605 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 4002 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో 648 మంది కోలుకున్నారు. దీంతో మహమ్మారి నుంచి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 44,481,341కి పెరిగింది. నిన్న ఒక్కరోజే 4 మరణాలు నమోదయ్యాయి. కేరళలో 2, కర్ణాటక, త్రిపురలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో దేశంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,396కి చేరింది. ప్రస్తుతం దేశంలో 0.01% మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.81% కాగా మరణాల రేటు 1.18%గా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
బిల్కిస్ బానో కేసు దోషుల ముందస్తు విడుదలను రద్దు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. ఈ మేరకు కవిత ఎక్స్లో స్పందించారు. మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్నిస్తోందని తెలిపారు. ఇలాంటి ప్రతి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుందనడానికి ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు. న్యాయం గెలిచిందని స్పష్టం చేశారు. కాగా బిల్కిస్ బానో దోషులను ముందస్తు విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని, వాటిని రద్దు చేయాలని కోరుతూ గతేడాది మే నెలలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన సంగతి తెలిసిందే. నిర్మల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీచార్జి చేయడం దారుణమని మాజీ మంత్రి అల్లుళ్ల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి అల్లుళ్ల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్, గుండంపల్లి మధ్యన నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేదన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. గతంలో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో ఫ్యాక్టరీని సందర్శించి రైతులకు మద్దతుగా నిలిచామన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రధాన కారణమని చెప్పారు. వారి అనుచరులు భూములు అమ్మకపోతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటయ్యేది కాదన్నారు. ఎన్నికలలో బూటకపు హామీలు ఇచ్చి మహేశ్వర్ రెడ్డి గెలుపొందారు. ప్రజా తీర్పును శిరసా వహిస్తామని చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రధాన అనుచరులు తక్కల రమణారెడ్డి జడ్పీటీసీ, దొడికిద్ది ముత్యం రెడ్డి ఎంపీటీసీ, ఇరేటి చిన్న నర్సారెడ్డి సముదర్పల్లి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ వీరేశం మరియు చంద్రకాంత్ మహేశ్వర్ రెడ్డి పిఏ సత్యం చంద్రకాంత్, వీళ్ళందరూ కూడా దీంట్లో మరి భూమి కొనిచ్చే దాంట్లో వాళ్ళందరూ కూడా సాక్ష్యం. ధర్మారం బీసీ హాస్టల్లో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నవాతే ప్రతాప్ డిమాండ్ చేశారు. ధర్మారంలోని జ్యోతి బాపులే బీసీ బాయ్స్ హాస్టల్లోని సమస్యల గురించి కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మారంలో గల జ్యోతి బాపులే హాస్టల్లో కూరగాయల టెండర్దారుడు విద్యార్థులకు 60 కిలోలు అవసరం ఉంటే 35 కిలోలు, 30 కిలోలు ఈ విధంగా కూరగాయలు అందించడం వల్ల పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు. అదేవిధంగా కుకింగ్ మాస్టర్ లేకుండా హెల్పర్లతోని వంట చేయడం వల్ల రుచికర భోజనం అందలేకపోతుంది. కావున వీరిద్దరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీసీ విద్యాసంఘం కలెక్టర్కి విన్నపించింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రతాప్, జిల్లా కార్యదర్శి నీరు మట్టిరాజు, నాయకులు పరమేష్ తదితరులు పాల్గొన్నారు. టెండర్ వేసిన కుక్కు టెండర్స్ ఎవరైతే ఉంటారో కనీసం వంట మనుషులను పెట్టకుండా ఏదైతే నాణ్యంగా వండకుండా నాసికరంగా కూరలు చేయడము, రుచికరమైన భోజనం అందించకుండా విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తున్న ఎవరైతే కుక్కలు ఉన్నారో కనీసం వాళ్ళకి హెల్పర్స్ లేకుండా వంట మనుషులు లేకుండా ఎవరైతే కుక్కు టెండర్ ఉంటారో ఆ టెండర్లు వెంటనే రద్దు చేయాలని బీసీ విద్యార్థి సంఘంగా తెలియజేస్తున్నాము. హరే కృష్ణ హరే రామ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో రామనామ స్మరణ కార్యక్రమం నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని లొంక రామలింగేశ్వర ఆలయంలో హరే కృష్ణ హరే రామ ఇస్కాన్ ద్వారకానగర్ నిజామాబాద్ వారు రామనామస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని హరే కృష్ణ హరే రామ ఇస్కాన్ ద్వారకానగర్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మోర్తార్ నాగేష్, జోరిగల గంగాధర్, పారిపెల్లి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో జరుగుతున్న ఎస్జీఎఫ్ క్రీడలను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కబడ్డీ ఆడి ప్రారంభించారు. ఈ క్రీడలు 2వ రోజు కొనసాగాయి. కామారెడ్డిలో ఎస్జీఎఫ్ 67వ జాతీయ స్థాయి కబడ్డీ అండర్-17 క్రీడల పోటీలను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ క్రీడా పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలిలో శ్రీరామాలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు అయోధ్య శ్రీరామ పూజిత అక్షింతల శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. తాడ్బిలోలిలోని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు యాత్ర చేపట్టారు. ఈ నెల 22న సీతారాముల విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా మహిళలు మంగళహారతులతో, యువకులు, చిన్నారులు కాషాయ జెండాలతో శోభాయాత్రకు స్వాగతం పలికారు. ఈ శోభాయాత్ర గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేల్మల సునీత, నర్సయ్య, రామాలయ కమిటీ అధ్యక్షులు పెద్దుల సుధాకర్ రావు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి డిఆర్డీఓ సాయన్నతో కలిసి 46 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో ప్రధానంగా రెవెన్యూ, జిల్లా పంచాయతీ, పోలీస్ శాఖకు సంబంధించి 39 దరఖాస్తులు రాగా, గిరిజన సంక్షేమం, ఉపాధి శాఖకు సంబంధించి 2 వినతుల చొప్పున, భూమి కొలతలు, ఆబ్కారీ, మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి ఒక్కో వినతి చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా అట్టి ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులకు ఎండర్స్ చేస్తూ అర్జీలను పెండింగ్ పెట్టకుండా వాటిని పరిశీలించి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయిలో వచ్చే సమస్యలను సంబంధిత తహసీల్దార్లు, మండల పరిషత్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా నిర్ణీత కాల వ్యవధిలోగా కంప్యూటర్లో నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏఓ మసూర్ అహ్మద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వెంగల్పాడ్లో యువకుడి దారుణ హత్య మిస్టరీగా మారింది. నిందితులను గుర్తించేందుకు పోలీసు జాగిలాలు రంగంలోకి దించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి మండలం వెంగల్పాడు గ్రామానికి చెందిన లావుద్య నరేష్ అనే వ్యక్తి గత నెల 28వ తేదీ నాడు ఇంటి నుండి కనబడకుండా వెళ్లిపోయాడు. అతని తల్లి నీలాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టగా సోమవారం ఉదయం తిర్మన్పల్లి గ్రామ శివారులోని రైలు పట్టాల సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారంతో వెళ్లిన పోలీసులకు నరేష్ మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. మృతుడికి ఒక కూతురు ఉండగా భార్య గర్భవతిగా ఉందని, డెలివరీ నిమిత్తం పుట్టింటికి వెళ్ళిందని ఎస్ఐ మహేష్ తెలిపారు. మోటార్ మండలంలోని ధర్మోరా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత లక్ష్యం కార్యక్రమాల అమలు తీరుపై మండల నోడల్ అధికారి సమ్మిరెడ్డి పర్యటించారు. ఉన్నతి లక్ష్యం కార్యక్రమాల అమలు తీరుపై మండల నోడల్ అధికారి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం పనితీరును సాయంత్రం వరకు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రఘునందన్ చారి, ఉపాధ్యాయులు పతాని గంగాధర్, సత్యకుమారి, గణేష్ గౌరవ్ తదితరులు పాల్గొన్నారు. హెల్త్ సెంటర్లో డాక్టర్లను, నర్సులను నియమించండని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హెల్త్ సెంటర్ను సందర్శించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో హెల్త్ సెంటర్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ హెల్త్ సెంటర్లో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు లేక విద్యార్థులకు అవస్థలు ఎదురవుతున్న యూనివర్సిటీ యంత్రాంగం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. అదేవిధంగా హెల్త్ సెంటర్ గతంలో కనీసం స్ట్రీట్ లైట్లు లేకపోవడం దారుణమన్నారు. అదేవిధంగా హెల్త్ సెంటర్లో విద్యార్థులకు అవసరమైన టాబ్లెట్లు కూడా దొరకకపోవడం యూనివర్సిటీ వైఫల్యానికి నిదర్శనమన్నారు. వెంటనే ఎంబీబీఎస్ డాక్టర్లను నియమించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా యూనివర్సిటీలో 1200 విద్యార్థులు ఉన్న చోట విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యతను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు పవన్, సతీష్, సాగర్, దినేష్, చిత్రు తదితరుల నాయకులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండుగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పల్లకి సేవతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్లో బీజేపీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల క్యాలెండర్ను బీజేపీ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం అధికారులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పర్యవేక్షకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రజలకు అవసరమయ్యే మందులు ఎల్లప్పుడూ ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు. రకాలైనటువంటి వ్యాధి లక్షణాలు ఏదున్నా కూడా వారికి సంబంధించినటువంటి మందులు మా క్యాంప్ ద్వారా
అందజేయడం జరుగుతుంది. అలాగే మన పట్టణ ఆరోగ్య కేంద్రంలో కూడా మన హెల్త్ సర్వీసెస్ నిర్వహిస్తూ ఉంటాము. ఇక్కడ మనకు అందుబాటులో అన్ని రకాల మందులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు అట్టడుగు వర్గాల వారికి అందేలా కృషి చేయాలని ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి అశ్విని శ్రీవాస్తవ అన్నారు. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి అశ్విని శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు సైతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మానాయక్, ఎండీఓ శ్రీనివాస్, సర్పంచ్ దివేనా, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆస్తి పన్ను వసూలు చేస్తున్న నిర్మల్ మున్సిపల్ సిబ్బందికి చైర్మన్కు గొడవ జరిగింది. నిర్మల్ జిల్లా నిర్మల్ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్ల విషయంలో జిల్లా కలెక్టర్ సీరియస్గా ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ఆస్తి పన్ను బకాయిలపై చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగా సుమారు 12 లక్షల బకాయి ఉన్న నిర్మల్ క్లబ్ వద్దకు చేరుకొని నిర్మల్ క్లబ్ సముదాయంలో గల దుకాణాలను సీజ్ చేయడం జరిగింది. ఆ వెంటనే దుకాణాల నిర్వాహకులు మున్సిపల్ చైర్మన్ని సంప్రదించగా చైర్మన్ ఈశ్వర్ అక్కడకు చేరుకొని మున్సిపల్ సిబ్బందితో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా సీజ్ చేసిన దుకాణాలను బలవంతంగా తెరిపించాడు. ఆస్తి పన్నుల విషయమై తాము 2 సంవత్సరాలుగా నోటీసులు ఇచ్చామని, అయినప్పటికీ క్లబ్ సభ్యులు స్పందించకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తాము దుకాణాలను సీజ్ చేస్తున్నట్లు మున్సిపల్ సిబ్బంది తెలిపారు. గత కొన్ని నెలలుగా క్లబ్ నిర్వహణ లోపం కారణంగా క్లబ్ వద్ద సరైన నిధులు లేవని, ట్యాక్స్ వసూలు విషయంలో అమాయక దుకాణ నిర్వాహకులను ఇబ్బంది పెట్టవద్దని, చిత్తుల రూపంలో ట్యాక్స్ను త్వరలోనే చెల్లిస్తారని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ శివారులో గల భీమన్న ఆలయంలో నిజామాబాద్ జిల్లా ఆదివాసీ నాయక్పూడ్ ఉద్యోగుల సేవా సంఘం ఎన్నికలను నిర్వహించారు. నాయక్పూర్ జిల్లా ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడిగా రాజేశ్వర్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నవీన్, ప్రధాన కార్యదర్శిగా రవి, మహిళా ఉపాధ్యక్షురాలిగా వనితలతో పాటు ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, ముఖ్య సలహాదారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాజేశ్వర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో 3వ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఉద్యోగులకు, జిల్లా సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకపూర్ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. రాహుల్ నగర్, డబ్బాగల్లి, విద్యానగర్, భాగ్యనగర్, సాయినగర్, పంచముఖి హనుమాన్ నగర్, వాసవి కాలనీ ప్రజలు మన ప్రియతమ నాయకుడు ముదోల్ అసెంబ్లీ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ని భారీ సన్మానం చేసి మా వార్డుకు నిధులు కేటాయించండి వేడుకున్నారు. సానుకూలంగా స్పందించిన మన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఏప్రిల్ నెల నుంచి మాకు నిధులు వచ్చేసరికి దశల వారీగా ఒక్కొక్క సమస్యను నా పదవీ కాలం పూర్తయ్యేలోపు తప్పకుండా నెరవేరుస్తానని, బస్తీ దవాఖానా కూడా కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మల్లేష్ బైన్సా, జెడ్పీటీసీ దీపా భీమరావు పటేల్, బాసరా జెడ్పీటీసీ రమేష్, బైన్సా మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో అయోధ్య రామ మందిరం నిర్మాణంలో భాగంగా అందులో విగ్రహ ప్రతిష్ఠ ఈ నెల 22న జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి హిందూ భాగస్వామ్యం ఉండాలని అయోధ్య నుంచి అక్షింతలు, ఫోటో పంపించడం జరిగింది. ప్రతి రాష్ట్రంకు, ప్రతి జిల్లాకు, ప్రతి మండలంకు, ప్రతి గ్రామంకు, ప్రతి ఇంటికి చేరేలాగా కార్యక్రమం రూపొందించి దశల వారీగా అక్షింతల పంపిణీ జరుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు దర్పల్లిలో ఉదయం హిందూ బంధువులు ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యమై జై జై రామ, అయోధ్య రామ, జై శ్రీరామ్ అంటూ కుర్మ యాదవ సంఘం వారి డోలు తాళాలు, తప్పట్లతో ప్రతి ఇంటికి తిరుగుతూ పంచుతున్నారు. కొన్ని గ్రూపులుగా ఏర్పడి ఏ కులం వాళ్ళు ఆ కులం వారికి అక్షింతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లోలం గంగారెడ్డి, మహిపాల్ యాదవ్, దాసు, కర్క గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు నిజామాబాద్ శివారులో ఉన్న వారియర్స్ డిఫెన్స్ అకాడమీలో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తదితర డిఫెన్స్ సర్వీసు ఉద్యోగాలకై శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై రాష్ట్ర అవార్డు గ్రహీత, గుంజిల్ల మాస్టర్గా పేరొందిన అందే జీవన్ రావు కార్యశాల నిర్వహించారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిళ్ళ మెరుగైన విధానమని, విద్యార్థులచే గుంజిళ్లు తీయించే పద్ధతిని మన దేశంలో శిక్షగా భావించడం వల్ల పాఠశాలలో ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో పాశ్చాత్య దేశాలలో ఇది సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందజీవన్ రావు తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా వలన విద్యార్థులలో జ్ఞానం, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, రోగనిరోధక శక్తి, మానసిక సమతుల్యత మొదలైనవి పెంపొందించి ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారియర్స్ డిఫెన్స్ అకాడమీ కరెస్పాండెంట్, శిక్షకులు పాల్గొన్నారు. బ్రెయిన్లో స్టోరేజ్ అవుతాయి. ఆ నిల్వ ఉన్నటువంటి సమాచారము పరీక్షల్లో గుర్తుకొచ్చి ఆన్సర్స్ రాస్తాం. సో ఈ ప్రాసెస్ సక్రమంగా జరగాలంటే మన మెదడు అద్భుతంగా పనిచేయాలి, చురుగ్గా ఉండాలి. మన బ్రెయిన్, మన మెదడు ఎంత చురుగ్గా ఉంటే కామారెడ్డి జిల్లా దోమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నకిలీ డాక్యుమెంట్లను పెట్టి కొత్త డాక్యుమెంట్ తయారు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. మామూళ్ళకి అలవాటు పడ్డ అధికారులు చూసి చూడనట్టుగా రిజిస్టర్ చేస్తున్నారు. ఈ విషయంపై సబ్ రిజిస్టర్ అధికారి జబ్బర్ని వివరణ కోరగా విలేకరులకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా విలేకరులపై మండిపడుతూ మీకెందుకు వివరణ ఇవ్వాలి, మీకు నచ్చింది రాసుకోండి అంటూ పలుమార్లు విలేకరులను కించపరుస్తూ భూమాతలు తిడుతూ ఆఫీస్ నుండి బయటకు వెళ్ళమన్నాడు. ఒక అధికారి అయి ఉండి విలేకరులను కించపరిచి మాట్లాడడం కరెక్ట్ కాదంటూ వెంటనే పై అధికారులు స్పందించి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీసర్ పైన తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 913లో ఆదర్శ రజక భవనం నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ భవన నిర్మాణంకు సంబంధించి జక్రన్పల్లి గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి పరిమితులు లేవని గ్రామ కార్యదర్శి నరేష్ తెలిపారు. గతంలో వారు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అట్టి నిర్మాణంపై ఎలాంటి ఆధారాలు లేనందున, సరి అయిన రిజిస్ట్రేషన్ పత్రాలు లేనందున వారికి మొదటిసారిగా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. నోటీసులపైన కూడా ఎలాంటి స్పందన లేకుండా మళ్లీ నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోగా రెండవసారి కూడా నిర్మాణ పనులు నిలిపివేయాలని నోటీసులు జారీ చేయమని తెలపడం జరిగింది. ప్రస్తుతం పనులు నిలిపివేయడం జరిగింది. ఇట్టి నిర్మాణం విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామ వీడీసీ సభ్యులు ఇటీ నిర్మాణ పనులు ఆపివేశారని, రజక కులస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వేరే పనులు నిలిపివేస్తున్నారని గ్రామానికి చెందిన 15 మంది వీడీసీ సభ్యులపై పిటిషన్ ఇవ్వగా పోలీసులు 15 మంది పెద్ద మనుషులను అరెస్టు చేసి శనివారం రోజు రిమాండ్కు తరలించగా కోర్టు ఆదేశాల మేరకు వారిని కిల్లాకు పంపడం జరిగింది. పరిశీలించగా జక్రంపల్లి గ్రామంలో 913 సర్వే నంబర్లో ఆదర్శ రజక సంఘ భవనంకి సంబంధించిన ఎలాంటి భూమి లేదు. కావున వారికి మేము 16/12/2023 నాడు ఒక నోటీసు జారీ చేయడమైనది. మీరు మీ రజక సంఘం పైన నిర్మాణ పనులను ఆపి గ్రామ పంచాయతీ గారికి సహకరించవలసిందిగా కోరుతున్నామని వారికి ఒక నోటీస్ జారీ చేయబడ్డది. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రచురించిన 2024 నూతన సంవత్సర డైరీని, క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ప్రజావాణిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుట్టిన తేదీ రికార్డులో లేని ఫ్యామిలీ పెన్షనర్లు అదనపు పెన్షన్ను పొందేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమాచారాన్ని ట్రెజరీ అధికారులు తెప్పించుకుని ఆ ప్రాతిపదికన 70 సంవత్సరాలు దాటిన వారికి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఏడుగట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో PRTU-TS ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను మండల విద్యాశాఖ అధికారి ఆంధ్రయ్య ఆవిష్కరించారు. మండల విద్యాధికారి ఆంధ్రయ్య PRTU సభ్యులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీకృష్ణాచారి, PRTU మండల అధ్యక్షుడు శీల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశేందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ బయో ఇన్ఫర్మేటిక్స్పై
ఒకరోజు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. రోల్ ఆఫ్ బయో ఇన్ఫర్మేటిక్స్ ఇన్ అండర్స్టాండింగ్ బయోలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ సెల్ అనే అంశంపై ఒకరోజు వర్క్షాప్ అడ్వాన్స్డ్ బయో ఇన్ఫర్మేటిక్లో విశ్లేషించారు. ఈ సందర్భంగా వర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషన్ అయిన ముక్కులిక శారదా పీజీ విద్యార్థులకు రీసెర్చ్ స్కాలర్స్కు ప్రాక్టికల్ పేషెంట్స్ నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందే. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతలతో సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించిన సీఎం. బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకం. నిజామాబాద్కు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కరీంనగర్కు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ను నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన వినతులు అధికారులు వెంటనే పరిష్కరించాలి. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్లలో వినతులు స్వీకరించిన కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గీతేశ్వరి పాటిల్. రాష్ట్రంలో త్వరలో టెట్ నిర్వహణ. ఏప్రిల్ లేదా మేలో టెట్ నిర్వహించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల ప్రతిపాదనలు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదు. బీఆర్ఎస్ బలహీనతలే కాంగ్రెస్ విజయానికి కారణం. హైదరాబాద్లో మీడియాతో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్. నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మండిపాటు. నిజామాబాద్ జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శివశంకర్ మృతి. సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఉన్నతాధికారులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమైన 67వ జాతీయ కబడ్డీ పోటీలు. ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.